చేతులు వెనక్కి పెట్టుకున్నావేందప్ప, చూపించు. నువ్వు చెప్పేది నిజమేనప్పా. నీ చేతుల్లో ఏమీ లేదు. అదే కదా సార్ నేను చెప్పాను. కానీ నా చేతుల్లో చాలా ఉండాది. అర్థమైనదనుకుంటా. అమ్మే, ఈడి గుడి చూపించింది చాలుగానే మీ అత్త యాడుండదో ఆడికి పో. బాబాయ్, ఈ పాటికి చార్లత మెళ్ళో మనోడు తాళి కట్టేసుంటాడంటావా? నాకు డౌటే శంకర్ సార్. ఆ పిరుకోడు వాళ్ళు ఏం చేస్తారన్న భయంతో పారిపోయి ఉంటాడు. ఊరుకో బాబాయ్, నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఈ రోజు శివారెడ్డి కూతురు మెళ్ళో తాళి పడి తీరుతుంది. ఈ మనిషి ఆడిపోయిండాడు. అవతల నా మేనకోళ్లేమో తన లవర్తో ఖుషీగా జాలీగా ఉండాది. నాతో కూడా ఆ మనిషి అలా ఉండాలనే, అసలు ఉండాదో లేదో. అదిగో వస్తా ఉండాడు. నీలాంబరి గారు, మీకోసం ఏం తెచ్చానో చూడండి. అది నా కోసమేనా? అవును. నేనంటే నీకిష్టం ఉండదని తెలుసు, కానీ నాపై నీకింత ప్రేమ ఉండదని నాకు అస్సలు తెలీదు. నువ్వు చల్లగా ఉండాలని నా కోరిక. అవును, మనం పచ్చగా ఉండాలా. సారీ, నువ్వు ఆడపిల్లవు కాబట్టి పసుపు రాసుకుంటావేమో. మగాణ్ణి నేను పసుపు రాసుకుని పచ్చగా ఉండాలంటే ఎలా? చిలిపి. మీరు పైకి నాటు బాంబులా కనపడుతుండారు, కానీ మనసు వెన్న ముద్ద. మీరు ఈడు పిల్లల్లా ఆలోచించరు అనుకున్నా, కానీ అంతకు మించి ఉండారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు తెచ్చిన దాని గురించే. మీరేగా ఇవి తెమ్మన్నారు. నేను అడిగినది ఒకటి, మీరు తెచ్చుండది ఇంకోటి. మీరు అడిగిందేగా నేను తెచ్చాను. అవును, నా ఇష్టము మీ ఇష్టము కలిపి తెచ్చుండారు. ఇది ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చింది? అబ్బా, ఏమీ తెలియనట్టు. మీరు తెస్తేనే ఈడకొచ్చినది. నిజంగా దీని గురించి నాకేం తెలియదండి. ఇది ఎవరిదో ఏంటో. తాళి ఎక్కడికి పోయింది? రాకేష్, చార్లత మెళ్ళలో తాళి కట్టమని మా అన్నయ్య నీకు తాళి ఇచ్చాడట కదా, కట్టేశావా? లేదు, వెతుకుతున్నాను. చార్లతనా? కాదు, తాళిని. తాళిని ఎక్కడం ఏంటి? ఎక్కడైనా పడేసుకున్నావా? లేదు, విసిరేశాను. విసిరేయడం ఏంటి? నేను చారులత మెడలో తాళి కడుతుంటే సడన్ గా వాళ్ళ నాన్న వచ్చాడు. భయంతో విసిరేశాను. తాళి ఎక్కడ పడిందో ఏంటో. బుకాయించకండి, ఇది నా మెళ్ళో కట్టాలనే కదా తెచ్చినారు. లేదండి, నాకంతా తెలుసు. మీరు ముహూర్తాల దాకా కూడా ఆగలేకపోతుండారు కదా. అది కాదండి. అబ్బా, వీళ్ళే ఆ బీహార్ గ్యాంగ్ అయింటారు.
మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. మీ పర్మిషన్ కోసం వెయిటింగ్. పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే బాస్, పని అవ్వగానే ఫోన్ చేస్తా. ఏందే లేటు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చినారు? వచ్చాం కదా. మీరు ఇంకా రాకపోయే తలకి మా రాయలసీమ ట్రైన్ ఎక్కబోయి ఏ ఒరిస్సా ట్రైనో ఎక్కుండారనుకున్నా. మేము రావడం లేట్ అయినా పని మాత్రం ఫాస్ట్ గా అయిపోతుంది. అబ్బా, సీమలో మర్డర్ అంటే అంత ఈజీ అనుకున్నారా? దానికి ఒక ప్లాన్ కావాలా? హమారా పాస్ ప్లాన్ హై. ఏంటి, ఆల్రెడీ ప్లాన్తో వచ్చుండారా? అసలు ఎవరినెయ్యాలో తెలుసునా నీకా? మా దగ్గర ఫోటో కూడా ఉంది. అబ్బా, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చుండారా అయితే? ఎంతైనా ప్రొఫెషనల్సే. ఇదిగో, మీరు ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ అయినా ఇక్కడ శంకర్ రెడ్డి అనేటోడు ఒకడు ఉన్నాడు. వాడి కంట పడకుండా పని జరిగిపోవాలా, లేదంటే వాడు మీ కంఠం కోసేస్తాడు. శంకర్ రెడ్డే కాదు, ఎవ్వరొచ్చినా ఈ కిడ్నాప్ ఆపలేరు. ఏంది? కిడ్నాప్ ఏందిరా?